ఇక ఇంకోటి గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా. ఇక్కడ అన్న హాస్పిటల్ కట్టిస్తా, బడి కట్టిస్తా, ఊర్లల్లా సగం సంపాదన మొత్తం ఈ బడికి పంపే పిల్లల రూపంలో, ఈ హాస్పిటల్కి పోయే రూపంలోనే పోతున్నది. ఓ మంచి హాస్పిటల్ కట్టిస్తా, ఓ 2 MBBS డాక్టర్లను 24 గంటలు మన గ్రామంలో అందుబాటులో ఉంచుతా, ఒక మంచి బడి కట్టించి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళకి ఏం మాత్రం తగ్గకుండా మన ఊరు గ్రామ పిల్లలకు చదువు అందిస్తా అని లేదు, కానీ గుడి కట్టిస్తారట. ఇట్లా హామీలు. గుడి కట్టిస్తా, కుల సంఘాలకు డబ్బులు ఇస్తా. ఈ కుల సంఘాలకు ఇచ్చిన డబ్బులు పొక్కల పోసుకునే. సరే గుడి అంటే గుడి లేని ఊరు ఏడు ఉన్నదే నాకు అర్థమైతే. గుడి ఉన్నదా? గుళ్ళు ఎక్కువ అయిపోయే లొల్లిలు జరుగుతున్నాయి. ఒక్క వాడల 3-4 గుళ్ళు ఉంటాయి, ఒక్క వాడల 3-4 చర్చీలు ఉంటాయి. ఒకనాడు ఒక శివాలయం ఉంటే ఆ శివాలయం కాడికి ఊరంతా పోయి పూజలు చేసుకొని వచ్చేది సంబరంగా. ఇప్పుడు శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి కూడా, ఆంజనేయ స్వామి పక్క గుడినే రాముని కూడా, రాముని పక్కనే ఎల్లమ్మ కూడా, ఎల్లమ్మ గుడి పక్కనే మల్లమ్మ కూడా. గుళ్ళు పెరిగిపోతున్నాయి, హాస్పిటల్స్ పెరగాలి, బడులు పెరగాలి. ఇవి వద్దు. మన యువత కూడా కట్టే తయారైంది. మాకు బీరప్ప గుడి కావాలి అని ఒకరు, మాకు మైసమ్మ గుడి కావాలి అని ఒకరు, మాకు పెద్దమ్మ తల్లి గుడి కావాలి అని ఒకరు. ఒక్క గుడి కట్టాలని 1 కోటి రూపాయలు అవుతాయి ఈజీగా. మరి గదే 1 కోటి రూపాయలతో బడి కట్టచ్చు కదా. ఇప్పుడు మన ఊర్లో శివుని గుడి ఉంటది, శివుడే ఆది దేవుడు, అందరి దేవుడు. పోయి గాడిని మొక్కితే అయిపోయా. మళ్ళా ప్రత్యేకంగా కొత్త గుడులు నిర్మించుకుంటే మరి బడులు, విద్య నేర్పి విజ్ఞానం నేర్పే బడులు వద్దా? ఏదైనా రోగం వస్తే అందుబాటులో మనకు వైద్యశాలలు వద్దా ఊర్లో? దయచేసి గ్రామ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, గ్రామాలలో ఉన్న ఇప్పుడు ఓటర్లు కావచ్చు, ఈ గుడులు కట్టిస్తా, ఈ కుల సంఘాలకు పైసలు ఇస్తా అనేటోళ్ళను ఓడగొట్టి బడులు కట్టిస్తాం, వైద్యం కోసం హాస్పిటల్ కట్టిస్తాం అనేటోళ్ళకి ఓట్లేదు. ఒక ఊర్లో ఒక మినిమం ఒక 2,000-3,000 ఉన్న ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించడానికి పెద్ద ఖర్చేం కాదు, 20-30 లక్షలు అవుతుంది. అలో MBBS డాక్టర్ని, ఓ కాంపౌండర్ని పెడితే అద్భుతంగా ఉంటుంది. 10,000 రూపాయలు సంపాదించి ఒక మనిషి ఆ 10,000లో 8-9 వేల రూపాయలు కూడా పోరగాన్ల ఫీజుకే కట్టేస్తాడు. ఇంకా రోగం నొప్పుల కత్తే ఉన్నాయి బీక్కపోతే. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటోళ్ళని కాకుండా గ్రామం అభివృద్ధి చెందండి అంటే రెండింటి వల్లనే, బడి వల్ల, ఇంకోటి హాస్పిటల్ వల్ల. హాస్పిటల్ ఆరోగ్యాన్ని సూచిస్తుంది, బడి విజ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ 2 గుర్తుపెట్టుకోరు.